నన్ను యేసుక్రీస్తు నామమున అందరి వందనాలు తెలుసుకున్నానండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను ఒక మాట తెలియజేస్తానండి. ఆ మాట ఏమనగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకున్నామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. చూడండి, ఈ వాక్యం మీరు ప్లాన్ చేసుకుందామండి. ఈ వాక్యం మీరు ప్లాన్ చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమగలిగిన మా రాజా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం తెలుసుకున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, మీ వాక్యాన్ని అనుగ్రహించారు ప్రభా. మీ వాక్యాన్ని వచ్చి ప్రభావ మేము చెప్పటకు సహాయం దీనిని కాపాడండి ప్రభా. నీ వాక్యం చెప్తున్నాం ప్రభావ, మాకు మంచి ధన్యత దీవించండి. చెప్తున్నా నాకు మంచి ధన్యత ప్రభావ. అంతేకాకుండా మేము వెంటనే వాళ్ళు కూడా మరి మంచి జ్ఞానం మనం దీవించమని ప్రభావ. ఈ వాక్యం చెప్పుకోవాలంటే బాగా వినటకు సహాయం మనం దీవించమని మా ప్రభు మీ రక్షకుడైనా యేసుక్రీస్తు చూడబడుతున్నామున ముందుకు సాగిపోతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. రెండు మాటలు తెలియజేస్తానండి. ఆ మాటలు ఏమన్నా చూడండి. ఇక్కడ ప్రవీణ యేసుక్రీస్తు ప్రార్థన చేయమన్నారండి. చూడండి, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే ఇక్కడ మనం దేనికి ప్రార్థన చేయాలి? ప్రవీణ యేసుక్రీస్తు మన కొరకు ఏం చేస్తారండి? పరలోకం ఏం చేస్తారు? విజ్ఞాపన చేస్తారు. ఇక మన నేర్కోసం ఏంటంటే మనం దేనికి ప్రార్థన చేయాలండి? ఒకటి, దేవుని సేవకులు ప్రార్థన చేయాలి. రెండు ఏంటంటే మనం దేవుని నామం కూడా ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు ఆదివారం మనం దాని గురించి ప్రార్థన చేయాలండి. ఇక మనం ఎలా ప్రార్థన చేయాలంటే దేవుని నామం కొరకు ప్రార్థన చేయాలి. రెండో మాట ఏంటంటే నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. చూడండి, ప్రభువుని యేసుక్రీస్తు చిత్తం ఎక్కడ జరిగేదండి? ఆయన చిత్తం భూమి అందు జరిగాలి. ఇక్కడ మన నేర్కొస్తుందండి. మనం ఆయన చిత్తం అంటే ఇక్కడ ఏంటంటే మన నేర్కొస్తుంది. చూడండి, రెండో మాట ఏంటంటే ఆయన చిత్తము మన చిత్తం జరగాల్సింది. ఇక్కడ ఎవరి చిత్తం జరగాలంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి మాటకు మనం లోపడాలి. లోపడడం అంటే ఏంటి? ఆయన మాట మనం లోపడాలండి. ఇది ఇక్కడ మాట మన నేర్కొస్తుందండి. మనం ఆయన చిత్తము ఎక్కడ తిరిగిద్దండి? ఆయన చిత్తము ఎక్కడెక్కడ తిరిగిద్ది? పరలోకమందున తిరిగిద్ది. అంతేకాకుండా మనం ఇంకెక్కడ తిరిగిద్దండి? ఈ భూమి మీద కూడా తిరిగిద్ది. ఆయన చిత్తం ఎక్కడ తిరిగిద్దండి? పరలోకమందున తిరిగిద్ది. అంతేకాకుండా ఈ భూమి మీద కూడా తిరిగిద్ది. ఇది ఇక్కడ మాట. ఇంకో మాట ఏంటంటే మనం అందరి మనసులు అలా ఉండాలండి. దేవుని మా మనసు అలా ఉండాలండి. దేవుణ్ణి ఆరాధన చేసేటట్టు ఉండాలి. ఇది ఆరాధన ఎవరైతే చేస్తారో ఆ మనసు అలా ఉండాలి. మన నేర్కి వస్తుంది. కానీ కొంతమంది అలా ఉంటాయండి. కొంత మనసులు అంటే వేరే వాళ్ళ ఇబ్బంది మనలు అలా ఉంటాయి. కానీ కొంతమంది మనసులు అలా ఉంటాయండి. మనం వేరే వరకు మనం ప్రాణం చేయాలి. వాళ్ళ వరకు మనం ప్రాణం తీసుకోవాలని పాపం ఏం నడిపించాలని ఉంటుంది. కానీ ప్రభువుని యేసుక్రీస్తు మనకు ఎలా ఉంటుంది తెలుసండి. చూడండి, ఎలాగుంటుందంటే దేవుని ఎలాగుంటుందండి. తనేమో ప్రభువుని యేసుక్రీస్తు ఏమన్నారు? నేను ఎక్కడున్నాను, నా ప్రజలు కూడా అక్కడే ఉండాలనుకున్నారు. ఆయన ఏమనుకుంటానండి? ఆయన మనసు ఎలాగుంటుందండి? ఆయన మనసు ఎలాగుంటుంది? నేనైతే ఎక్కడ ఉన్నాను, నా వారు కూడా ఎక్కడ ఉండాలండి? నా వారు కూడా ఎక్కడ ఉండాలి? పరలోకం ఉండాలి. నా వారు అంటే ఎవరైనా మనం అందరం కాబట్టి ఆయన పరలోకం మందు ఉంటే మనం కూడా ఎక్కడ ఉండాలి? పరలోకం మందు ఉండాలి. ఇది ఇక్కడ మాట. దేవుడి మాటలు దీవించిన కాక. ఆమేన్. అందరూ కూడా ప్లాన్ చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మా రాజా, మీకేం వందనములు, స్తుతులు, స్తోత్రం తెలుసుకున్నాం ప్రభా. ఇదిగా ప్రభా, మీ వాగం చెప్పిన ప్రభావ, మీ వాగం చెప్పిన సాయంత్రం మీకు పొందిన ప్రభు దాన్ని బట్టి ప్రభావ చెప్పుకు సాయంత్రం మీకు పొందిన ప్రభావ. మరి ప్రభా మీరు దించుతుంటారు ప్రభావ. మరి చిత్రం నాకు మంచి ధనం మీకే వందన ప్రభా. ప్రభావ అంతేకాక మీ వాగ ప్రతి ప్రభావ ఈ వాక్యం వాళ్ళు అర్థం చేసుకోండి ప్రభావ. మీ వాక్యం వాడు మీ మాట ప్రభావ, మీ వాక్యానికి లోబడ్డకు సాధించమని దీవించండి ప్రభావ. అంతేకాకుండా మీ వాక్యం తెలివిస్తుంది ప్రభావ. మీరు మా వరకు ప్రభావ మీరు మీ ప్రాణాన్ని అర్పించారు ప్రభావ. ఇక్కడ మీ వాక్యం తెలివిస్తుంది ప్రభావ. మీరు ప్రార్థన మీ నామం ప్రార్థన చేయాలని ప్రభావ. మేము చేటుకు సాయం మీరు దీవించండి ప్రభావ. భూమి ప్రభావ పరలోకం ముందు ప్రభావ మీ చిత్తము నిలబడినట్లు సాయం ప్రభావ మీరు దీవించని కాపాడండి ప్రభావ. ఎక్కడ ప్రభావ మీ చిత్తము జరిగినట్లు సాయం మీరు దీవించమని కాపాడమని మా వరకు మీ రక్షకుడైనా యేసుక్రీస్తు చూడబోతున్నామున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.